నిర్మల్ జిల్లాలోని పలు హోటల్స్, టిఫిన్ సెంటర్స్ ను మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన 2 టిఫిన్ సెంటర్స్ కు 15,000 రూపాయల జరిమానా విధించినట్లుగా ఆయన తెలిపారు. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను పారవేయాలే తప్ప వాటిని ఉపయోగించవద్దని అన్నారు. యజమానులు తమ హోటల్స్ ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ దేవదాసు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. వీణా ఐటీ సెంటర్ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా చెక్ చేస్తే కొద్దిగా శానిటైజేషన్ చక్కగా లేదు, హీనాజినిక్ కండిషన్ ఉన్నాయి, మొత్తం హెచ్చరించడం చెప్పి ఓనర్కి చెప్పడం కూడా జరిగింది. ఇంతకుముందు అలా ఉంటే మాత్రం ఓనర్ని మీరు యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్లాస్టిక్ నిషేధిత ప్లాస్టిక్ వాడుతున్నాడు. మరి ప్లాస్టిక్లో కూడా సాంబార్, వేడి సాంబార్ని కూడా 100 ప్లాస్టిక్ పోసేసి కవర్ ప్లాస్టిక్ రెడీ కవర్స్ పెట్టుకోవడం జరిగింది. సప్లై చేయడానికి వచ్చిన పబ్లిక్ సప్లై చేయడానికి రెడీ పోసి పెట్టుకోవడం జరిగింది. కావున వారికి కూడా హెచ్చరించడం జరిగింది. ఇలా ప్లాస్టిక్లో వేడి సాంబార్ వేయడం వల్ల ఇంతకుముందు చెప్పినట్టు పబ్లిక్ డబ్బులు ఇచ్చి తీసుకెళ్తున్నారు. తీసుకెళ్ళిన తర్వాత మనము ఒక డబ్బులు ఇచ్చి రోగాన్ని కొంతమంది మన ఇంట్లో కుటుంబ సభ్యులకు, మన పిల్లలకు మనము తిని దానివల్ల క్యాన్సర్ రోగము, హార్ట్ అటాకు, మరి అన్ని రకాల వ్యాధులు మనం కొని డబ్బులు పెట్టి కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతున్నాం. కాబట్టి మొదటిసారిగా హెచ్చరించడం జరుగుతుంది. వారికి కూడా ఫైన్ వేయడం జరిగింది 5,000 రూపాయలు. ఇక ముందు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంటే మాత్రం హోటల్ మీద ఖచ్చితంగా సీజ్ చేయడము.